మొదటి 5 ఆభాజ్య సంఖ్యల సరాసరి అన్నాడు. ఆభాజ్య సంఖ్యలు అంటాడు. ఆభాజ్య సంఖ్యలు అంటే ఇవేంటివో అనుకోవద్దు. ఒకవేళ మనం ఇట్లా తెలుగు అచ్చ తెలుగు పదం ఇచ్చినప్పుడు తెలుగు పదం ఏమన్నా మీరు మర్చిపోతే ఇంగ్లీష్ పదాలను చూడండి, ఇంగ్లీష్ టర్మ్స్ చూడండి. అదేంటిది ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ అనమాట. సో ప్రైమ్ నెంబర్ ఇది. సో ప్రైమ్ నెంబర్స్ అనమాట. మన ప్రధాన సంఖ్య అంటే మనందరికీ అర్థమవుతుంది, కానీ ఆభాజ్య సంఖ్య అని అంటాడు. ఆభాజ్య సంఖ్య అంటే ఇదేదో సంఖ్య అని అనుకున్నారు. కాబట్టి మనకు తెలుగు వర్షన్ అర్థం కానప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చూసుకోవాలి. ముందుగా ఇంగ్లీష్లోనే క్వశ్చన్ తయారవుతుంది, తర్వాత తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే తెలుగు క్వశ్చన్ అర్థం కాదు, అలాంటప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చదువుకోవాలి మనం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్ తెలుగు అయితే కంపల్సరీ ఉంటుంది కదా మనకు. సో రైట్, ప్రైమ్ నెంబర్స్ అనమాట. మొదటి 5 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. సో ప్రైమ్ నెంబర్స్లలో లీస్ట్ ఎంత అంటే 1 లీస్ట్ కాదు, 2 ఈజ్ ద లీస్ట్ అనమాట. ఎందుకు 1 లీస్ట్ కాదంటే ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ ఏంటిది? హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్, 2 కారణాంకాలు ఉన్న వాటిని ప్రధాన సంఖ్యలు అంటారు. 1 అనుకోండి, 1కి 1 కారణాంకం ఉంటుంది. సో 2 ఇప్పుడు మనకి ఇందులో ఇక్కడ ఇలా ఉంది. సో 1 2 3 4 ఉంది. 1 యొక్క కారణాంకాలు అంటే కట్ చేసే నెంబర్లు అనమాట. 1 2కు కారణాంకాలు అంటే 1 and 2, 3కి ఏంటిది 1 3, నెక్స్ట్ 4కి ఏంటిది 1 2 4 వస్తుంది. ఇక్కడ ప్రధాన సంఖ్య అంటే డెఫినేషన్ ఏంది? 2 కారణాంకంలో కలిగిన సంఖ్యలను ప్రధాన సంఖ్య అని అంటాం మనం. ఓన్లీ హ్యావింగ్ 2 ఫ్యాక్టర్స్ అనమాట. 2 కంటే ఎక్కువ ఉన్న పనికి రాదు, 2 కంటే తక్కువ ఉన్న పనికి రాదు. అంటే 1కి ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అంటే ఇది కాదన్నట్టు. ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్, ఇది కూడా కాదు. అంటే ఓన్లీ 2 ఉండాలి. ఆ 2లో ఏమేమి ఉండాలి? 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనమాట. 1 మరియు దానికి అదే ఉండాలన్నమాట. సో కాబట్టి లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అంటే 2. సో 2 ఈజ్ ద లీస్ట్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, నెక్స్ట్ 11 అవుతుంది. మన షార్ట్ కట్ అప్లై చేయబడుతుందా చూద్దాం. ఇక్కడ ఎన్ని నెంబర్లు అడిగాడు? మనల్ని 5 నెంబర్స్ అడిగాడు. సో 5 నెంబర్లు మనం తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ఏంటిది? మన షార్ట్ కట్ అప్లై చేయబడాలంటే ఈక్వల్గా డిఫరెన్స్ ఉండాలని అనుకున్నాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. మనకి ఈక్వల్గా ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేద్దాం సార్ అంటే మనం రాసుల మొత్తంపై రాసుల సంఖ్య వేసుకుందాం. సో రైట్, యావరేజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబర్స్. ఇప్పుడు సమ్ ఎంత వస్తుందో చూడండి, టోటల్ అనమాట. సో 2 + 3 + 5 + 7 + 11 ఎంత అవుతుంది? ఇది 28. సో ఎన్ని సంఖ్యలు ఇవి? మొత్తము 5. సో యావరేజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాము? సమ్ బై నెంబర్స్, రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. సమ్ వచ్చేసి 28/5. ఎప్పుడైనా కూడా 5 చే భాగించాల్సి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే, సో 5 చే భాగించాలంటే సపోజ్ ఇలా ఉంది అనుకోండి సార్. సో 51ని 5 చే భాగించాల్సి వస్తే 51 డబుల్ ఎంత మనకు? 102, అంతే కదా. దీనికి ఒక డెసిమల్ పెట్టుకుంటాం 5 చే భాగించాల్సి వస్తే. సో 72/5 చేయాల్సి వస్తే 72 డబుల్ ఎంత? 144. 144కు ఒక డెసిమల్ పెట్టుకుంటాం. ఎప్పుడు ఇది 5 చే భాగించాల్సి వస్తే ఏ నెంబర్ అయినా సరే 28 డబుల్ ఎంత? 56. 56కు ఒక డెసిమల్ పెట్టుకుంటాం. సో అలా అనమాట. 5.6 ఈజ్ ద ఆన్సర్.